వశిష్ఠులు వారు వివరించారు. ఓ రాముల వారు, ఏ ప్రకారమైతే భూమికను ప్రాప్తించునో దాని క్రమం వినుము. ప్రథమంగా జన్మతో పురుషునికి కొంత బోధ కలుగుతుంది. మరియు మళ్ళీ క్రమంతో పెరిగి సంతుల సాంగత్యం చేయును. ఎల్లప్పుడూ సాదృశ్య రూపం ఏదైతే సంసారం ప్రవాహం ఉన్నదో దాన్ని తరించడానికి సత్యశాస్త్రములను మరియు సంత్ జనులను సాంగత్యము లేకుండా సామర్థ్యం ఉండదు. ఎప్పుడైతే సంతుల సంఘం మరియు సత్శాస్త్రముల విచారం చేయుచుండును అప్పుడు అతనికి గ్రహణాల మరియు త్యాగమును బుద్ధి పుట్టిచుండును. అతనికి గ్రహణం మరియు త్యాగము బుద్ధి పుట్టుచుండును. ఇది కర్తవ్యమని మరియు ఇది త్యాగము యోగ్యంగా ఉన్నదని దాని పేరు శుభేచ్ఛగా ఉన్నది. ఎప్పుడైతే ఈ కోరిక కలిగినదో అప్పుడు శాస్త్రం ద్వారా ఇలాంటి విచారణ పుట్టును. ఇది శుభమని, ఇది అశుభమని, శుభం దాన్ని గ్రహించాలి, అశుభం దాన్ని త్యాగించాలి మరియు యథాశాస్త్రాన్ని వివరించాలి. దీని పేరు విచారణ అంటారు. ఎప్పుడైతే సమ్యక విచారం దృఢంగా అవుతుందో అప్పుడు విద్యారూప సంసారం యొక్క వాసనను త్యాగించుచుండును మరియు సత్యంలో స్థితి పొందుతును. దీని పేరు నామ తనుమానస అంటారు. ఎప్పుడైతే సంసార వాసన క్షీణించును మరియు సత్యాంది దృఢ అభ్యాసం అవుతుందో అప్పుడు ఆ వైరాగ్యం మరియు అభ్యాసంతో సమ్యక్ జ్ఞానం పుట్టును మరియు ఆత్మసాక్షాత్కారము జరుగును. దాని పేరు సత్యపత్తి అని అంటారు. మనసుతో వాసన నష్టమై సిద్ధి వంటి పదార్థాలు ప్రాప్తించును. దీని ప్రాప్తిలో కూడా సంసక్త కాడు. స్వరూపంతో ఎల్లప్పుడూ సావధానుడై ఉండడం సిద్ధి. అది పదార్థాల ప్రారంధంతో ప్రాప్తించును. వాటిని స్వప్నం లాగా తెలుసుకొని కర్మల ఫలములను బంధనావంతుడు కాడు. దాని పేరు అసంసక్తుడని అంటారు. దాని అంతరంగా ఎప్పుడైతే మనస్సు యొక్క స్థిరంగా అయిపోయిందో మరియు స్వరూపం మరియు చిత్త పరిణామం అయినదో అప్పుడు దృఢ పరిణామంతో వ్యవహారం యొక్క కూడా అభావం అయిపోతుంది. ఏదైతే సమయంలో క్షణంలో కర్మ ప్రారబ్ధ వేగంతో చేయుచుండును కానీ వారి చిత్తంలో చింత కూడా పుట్టదు మరియు ఆ మనస్సు క్షణభావంలో ప్రాప్తించును. అతడు కర్తను చేస్తూ కూడా ఏమీ చేయడు మరియు చూస్తూ ఉన్నా కూడా ఏమీ చూడడు. అర్థ సుశృతివతంగా అయిపోవును. అతనికి కర్తవ్య భావన పుట్టదు మరియు మనస్సు కూడా పుట్టదు. దాని పేరే పదార్థ భావని యోగ భూమిక అంటారు. దీనిలో చిత్తం లీనమైపోవును. ఈ వ్యవస్థలో ఎప్పుడైతే స్వాభావికంగా చిత్తం కొంతకాలం ఈ అభ్యాసంతో గడిచినాక మరియు లోపలితో అన్ని పదార్థాల అభావం దృఢంగా అయిపోవును అప్పుడు తుర్యారూపం అయిపోవును మరియు జీవనముక్తుడని అంటాడు. అప్పుడు అతడు ఇష్టాన్ని పొంది హర్షవంతుడు కాడు మరియు దాని నివృత్తంతో శోకవంతుడు కాడు. కేవలం విగత సందేహం అవుతాడు. ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఓ రామచంద్ర, మూర్ఖుడు కూడా ఇప్పుడు జ్ఞాత గేయుడగు ఏదైతే తెలుసుకోవడానికి యోగ్యులయ్యారో అలాగా మీరు యథావిధంగా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు మీ యొక్క పదార్థాల భావన తనంతట తను తాన్ని ప్రాప్తించారు. ఇప్పుడు మీతో శరీరం ఉన్నా అనగా లేకున్నా మీరు హర్ష శోకంతో రహితంగా నిరామయ ఆత్మగా ఉన్నారు.
మరియు స్వచ్ఛ ఆత్మతత్వంలో స్థితి సర్వాగతంగా ఎల్లప్పుడూ ఉద్యాతి రూపంగా జన్మ మరణ జరా సుఖ దుఃఖంతో రహిత ఆత్మదృష్టితో అబోధరూప శోకంతో రహితంగా అయినారు మరియు అద్వైత రూప తనలోనే తాను స్థితి అయినారు. దేహ జన్మ కూడా ఎత్తును మరియు లీనం కూడా అవును, కానీ దేశకాల వస్తు భేదంతో రహితంగా ఏదైతే ఆత్మ ఉన్నదో అది ఉదయం మరియు అస్తంతో ఎలాగాను. ఓ రామచంద్ర, మీరు అవినాశి ఉన్నారు. మీకు నాశరూపంగా తెలుసుకొని శోకం ఎందుకు చేయుచున్నారు? మీరు అమృత సమంగా స్వచ్ఛరూపంగా అయి ఉన్నారు. ఎలాగైతే కుండ పలగటంతో కుండాకాశం నష్టం కాదు, అలాగని శరీరం నాశనం కావడంతో మీరు నష్టం కాలేరు. ఎలాగైతే సూర్యునికి కిరణాలు తెలుసుకోవడంతో ఎండమావులు జలం నాశనం అవుతుంది, కిరణాల నాశనం కాదు. ఓ రామచంద్ర, ఏదైతే జగత్తు పదార్థాలు కనిపించున్నాయో అవి అసత్య రూపంగా ఉన్నాయి మరియు వాటి వాసన భ్రాంతితో అవుతుంది. కానీ మీరైతే అద్వైత రూపంగా ఉన్నారు. కానీ ఇవి అన్నీ మీవి నీడ మాత్రలతో ఉన్నాయి. మీరు దేని కోరుతున్నారో శబ్ద స్పర్శ రూప రసం గంధం, ఇవి 5 విషయ రూపాలు దృశ్య రూపాలున్నాయి. అవి మీతో అతీత మాత్రంగా కూడా భిన్నం కావు. అవి అన్నీ మీ యొక్క స్వరూపంగా ఉన్నాయి. మీరు భ్రమ చేయకండి. రాములవారు ఆత్మ సర్వశక్తి సంపన్నంగా ఉన్నది. అదే అభ్యాసం చేసి అనేక రూపాలుగా మారను. ఎలాగైతే ఆకాశంలో శూన్యత్వం శక్తి ఆకాశంతో భిన్నంగా లేదు, అలాగనే ఆత్మలో సర్వశక్తిగా ఉంది. ఏదైతే జగత్తు దైవత రూపంగా అయి కనిపించున్నదో అదే చిత్తంలో దృఢంగా అయినది. అలాగ క్రమంతో 3 రకాలు త్రైలోక్య జగత్తు జీవుని భ్రమ కలిగినది. ఒకటి సాత్వికం, రెండవది రాజసం మరియు మూడవది తామసం. ఎప్పుడైతే ఈ 3టి ఉపశమనం అవుతుందో అప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైతే వాసన క్షయం అవుతుందో అప్పుడు వాటి కర్మలు కూడా క్షయమైపోవను. దానితో కూడా భ్రమ వాటి కర్మం కూడా క్షయం అయిపోతుంది. దానితో కూడా భ్రమ నాశనం అవుతుంది. చిత్తం కదలికం వేరే వాసనలా ఉంది. కర్మ సంసారమయ మాత్రంగా ఉంది. దాన్ని నష్టమైతే అన్నీ శాంతమవుతాయి. ఓ రాములవారు, ఈ సంసార యంత్ర చక్రంలాగా ఉంది మరియు జీవుని వాసనతో కట్టబడి భ్రమించుచున్నది. మీరు ఆత్మవిచారం రూపంగా శాస్త్రంతో ప్రయత్నించి దాన్ని తీసివేయండి. ఎప్పటి వరకు అవిద్యను జీవుడు తెలుసుకొనడో అప్పటి వరకు అదే పెద్ద మోహాన్ని మరియు భ్రమను చూపించుచున్నది. మరియు ఎప్పుడైతే దీన్ని తెలుసుకోవడం అప్పుడు పెద్ద సుఖాన్ని ప్రాప్తించును. అనగా ఎప్పటి వరకు అవిద్యను వాస్తవంగా